వినీల్ గారు ఉన్నారు. వినీల్ గారు, సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అంటుంది కూటమి, బట్ వైసీపీ ఏమో అట్టర్ ప్లాఫ్ అంటుంది. ప్రజలు కూడా లేచి వెళ్ళిపోయినటువంటి వీడియోస్ ఏవో కొన్ని చూపిస్తున్నారు. సో మీరేమంటారు వైసీపీ చేస్తున్న కామెంట్స్కి సంబంధించి, చేస్తున్నటువంటి ప్రచారాలకు సంబంధించి మీ వర్షన్ ఏంటి, మీ కామెంట్ ఏంటి? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి, డిబేట్ లో ఉన్న మీకు, అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. అంటే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 15 నెలలు అయిందండి. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో రాజమండ్రిలో 2023లో ఏదైతే సూపర్ 6 అనేది అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రజా ప్రభుత్వం, ప్రజల ద్వారా ప్రజల కోసం పరిపాలించబడిన ప్రభుత్వం ఇది పరిపాలించబడుతుంది. దానిలో భాగంగానే ప్రభుత్వం ఏమైతే మేము హామీలు ఇచ్చామో అవి మేము అమలు చేశాము కాబట్టి ఇవాళ మేము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మేము సూపర్ 6 గురించి మాట్లాడటం జరుగుతుంది. అలానే మీరు ప్రజలు వచ్చారు మధ్యలో వెళ్ళిపోయారు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి ఈ ఫేక్ ప్రచారాలు, వాళ్ళలాగా మనకి గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ తో మనకి పనిలేదండి. ఇప్పుడు చూసుకుంటే కనుక అనంతపురం మీటింగ్ రాయలసీమ నాది, ఏదేదో నేను రాయలసీమ మొత్తం కూడా హక్కు నాదే అని భావించే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ అనంతపురం మీటింగ్ అనేది నిజంగా చెంపపెట్టు లాంటిదండి. నిజంగా ప్రజలకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే ఆ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి ఎలా వెళ్ళగలుగుతారు అనే దానికి ఇవాళ జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ అనేది ఒక నిలువెత్తు నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరదాలు పెట్టుకుని వెళ్ళలా, ప్రజల్లోకి వెళ్ళారు. మేము ఇచ్చిన హామీలు, ప్రతి తల్లికి వందనం ఇచ్చాము, తల్లికి వందనం 67 లక్షల మంది తల్లులకి మేము ఇచ్చాము అని చెప్పి మాట్లాడారు. 8,000కు పైగా కోట్ల రూపాయలు మేము తల్లికి వందనం మేము ఖర్చు పెట్టామని మాట్లాడుతున్నారు. మరి అలానే చూసుకుంటే యువతికి 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని ఆ రోజు మేము మాట ఇచ్చాము. దానిలో భాగంగా మరి డిఎస్సి, మెగా డిఎస్సి రిలీజ్ చేశారు. 16,347 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. అలానే కానిస్టేబుల్ ఉద్యోగాలు 6,100 ఉద్యోగాలు భర్తీ చేశారు. దానిలో భాగంగానే 9,05 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావటం, దానికి సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకోవటం. మీరు ఇక్కడ కూడా చూసుకుంటేనండి, ఇప్పుడు వచ్చిన పెట్టుబడుల్లో కూడా ప్రధాన అంటే మేజర్ ఆఫ్ ద కేటగిరీ వచ్చేసి మనకి రాయలసీమలోనే వచ్చినాయి అలాట్మెంట్స్ కూడా. ఎందుకంటే రాయలసీమని పరిశ్రమల సీమగా, రాయలసీమని రతనాల సీమగా తీర్చిదిద్దే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లి వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. దీపం పథకం, ఆ రోజున సూపర్ 6 లో దీపం పథకం మనం ఇచ్చిన హామీల్లో ఒకటి. దీపం పథకం 2024 నవంబర్ 1 దీపావళి నాడు మనం అంటే రిలీజ్ చేయడం జరిగింది, అమలు చేశాము. అప్పటి నుంచి చూసుకుంటే కూడా మనకి ఏప్రిల్ అంటే ఈ పథకం ప్రారంభించినాక ఫస్ట్ టర్మ్ లో 93 లక్షలు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరిగింది. మళ్ళీ మూడో విడత చూసుకుంటే మొదటి విడత నవంబర్ 1 నుంచి మార్చి 31 వరకు చూసుకుంటే ఫస్ట్ టర్మ్ లో 93 లక్షల సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరిగింది. సెకండ్ టర్మ్ చూసుకుంటే ఏప్రిల్ 1 నుంచి జూలై 31వ తారీఖు కూడా దీపం పథకం టర్మ్ 2 లో కూడా 90 లక్షల సిలిండర్లు మనం ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఈ దీపం పథకంలో దాదాపు 784 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టిందండి. ఇది మనం సక్సెస్ అయ్యామనే చెప్పుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ సూపర్ 6 లో 4వది అన్నదాత సుఖీభవ. 46 లక్షల మందికి పైగా రైతుల్ని అర్హులుగా గుర్తించి మనం ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో 20,000 రూపాయలు కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ ఫండ్ తో కలిపి మనం ఏదైతే 20,000 ఇస్తామన్నామో ఆ మాట ప్రకారం కట్టుబడి మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు వాటా కలుపుకుని 7,000 రూపాయలు ఆగస్టు 2న 46 లక్షల మందికి పైగా రైతుల అకౌంట్ లో మనం జమ చేయడం జరిగింది. అది మేము లెక్కలతో సహా స్టేజ్ పైన ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకే చెప్పాము. ఇవాళ మరి శ్రీ శక్తి, మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలు, నా అక్క చెల్లెమ్మలు అని మాట్లాడి తీరా అధికారంలోకి వచ్చాక మొదటిగా ఆయన వెన్నుపోటు పడిచింది, ద్రోహం చేసింది ఎవరికన్నా ఉందంటే అది మా అక్క చెల్లెమ్మలకేనండి. మరి స్త్రీ నిధి కింద ఆడబిడ్డ నిధులు చూసుకుంటే దాంట్లో P4 భాగంలో బంగారు కుటుంబాలుగా 5 లక్షల కుటుంబాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే ఆడబిడ్డ ఈ
స్కీమ్ కి సంబంధించి P4 ఫార్ములా ద్వారా 5 లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా చేర్చడం జరుగుతుంది, వాళ్ళకి ఆర్థికంగా నిలబడటం జరుగుతుంది. ఓకే. స్త్రీ శక్తిలోనే మరోది ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సు ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ మీటింగ్స్ లో ఎలక్షన్లప్పుడు ఏదైతే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అనే నేను మీ అక్క చెల్లెమ్మలకి డ్రైవర్ గా ఉండి ముందుకు నడిపిస్తా అని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మరి ఆగస్టు 15వ తారీఖున మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ స్కీమ్ అమలు చేసిన మొదటి రోజే దాదాపు 8 లక్షల మందికి పైగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసుకున్నారు. ఆగస్టు 15 దగ్గర నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే 1.5 కోట్ల మంది మహిళలు ఈ ఉచితంగా ప్రయాణం చేశారు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కదండి మేము. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అక్క చెల్లెమ్మల్ని మోసం చేశారు, ఉచిత ప్రయాణాల మీద కూడా. కానీ వినీల్ గారు వైసీపీ వర్షన్ ఎలా ఉందంటే ఏదైతే సభ నిర్వహించారో ఆ సభకే ఈ ఫ్రీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తరలించారు. నెల్లూరులో, తిరుపతిలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు అనేటువంటి న్యూస్ కూడా బయట స్ప్రెడ్ అవుతుంది. మరోవైపు ఇన్ని లక్షల కోట్లు ఇబ్బందుల్లో ఉన్నా మేము సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్తుంటే, సో చెప్పేవన్నీ అబద్ధాలు, రాష్ట్రం అధోగతి పాలవుతుంది, ఏవి కూడా వీళ్ళు చెప్పినవి జరగట్లేదని జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో విద్య, వైద్యం ఇవన్నీ కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారంటూ కూడా ఆయన గట్టిగా నొక్కి ఒక్కని చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? విద్య, వైద్యం ప్రైవేటు పరం చేయాలి అనుకుంటే ఇవాళ హెల్త్ కార్డుల కింద, ఆరోగ్య పథకం కింద కూడా చూసుకుంటే ఎన్టీఆర్ హెల్త్ కార్డు కింద 25 లక్షల వరకు మనకి దాంట్లో సర్వీసెస్ వచ్చేలాగా హెల్త్ కార్డ్ ని రూపొందించారు. అది సభాముఖంగానే తెలియచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్య గురించి మాట్లాడుతున్నారు. కాదండి, ముందు వైద్యం గురించి మాట్లాడుకుందాం. కూటమి ప్రభుత్వం తెలియజేసింది ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో పెట్టిన బకాయిల్ని 4,000 కోట్లకు పైగా బకాయిలు తీర్చింది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ తెలుసుకోవాలి. మరి అలానే చూసుకుంటే గతంలో వైద్యం నారాయణ హరి అన్నట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా. ఆయన సొంత జిల్లా కడప జిల్లాలోనే బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో బోర్డు పెట్టేశారు, ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద సేవలు చేయబడవు, ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ మా హాస్పిటల్లో లేదు అని చెప్పి. ఆ దుస్థితులు కూడా మనం చూసాము. అవునవును. పేదవాడు, మా మంత్రులు కూడా, మా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే వైద్యం చేసుకునేలాగా సూపర్ స్పెషాలిటీ లాగా నేను గవర్నమెంట్ హాస్పిటల్ ని తీర్చిదిద్దుతాను అనే అధికారంలోకి వచ్చాక వీళ్ళందరూ కరోనా పాండమిక్ టైంలో ప్రజల ప్రాణాలని గాలి కొదిలేసి వీళ్ళు మాత్రం పక్క రాష్ట్రాలకు వెళ్ళి వీళ్ళు వైద్యం చేసుకున్నారు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడో, ఎందుకంటే పక్కనే ఉన్న గుంటూరు GGH హాస్పిటల్ దుస్థితి చూసాము, ఇక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్ దుస్థితి చూసాము, విజయవాడలో పిచ్చులుండి పడిపోవటం, ICUలో వెంటిలేటర్స్ లేక, ఆక్సిజన్ లేక పసిపిల్లోడు చనిపోయిన దుస్థితి మనం చూసాము. ఎలుకలు ICUలో ఆక్సిజన్ పైప్ లైన్లు కొట్టేసినాయండి. మెటర్నిటీ వార్డ్ లో చూసుకుంటే కనుక ఒక్క బెడ్ మీద, ఒక్క కాట్ మీద 2 డెలివరీ అవడానికి గర్భిణీలు వచ్చి ఉన్నారు, బాలింతలు ఉన్నారు. ఇవన్నీ మనం చూడలేదంటారా? అప్పుడు గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న విడుదల రజనీ గారు ఆవిడ మేకప్లు, ఆవిడ ఫోటోషూట్లకే టైం అంతా సరిపోయింది. కానీ మరి అపాయింట్మెంట్ కావాలంటే 50,000 తీసుకోవటం, వీటిలో బిజీగా ఉన్నారు ఆవిడ. ఎన్ని రిమోట్ ఏరియాస్ కి ఆవిడ వెళ్ళారు, ఎన్ని గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు, ఎన్ని చోట్ల వాళ్ళు అంటే మెడికల్ గా ఆ టైంలో మిగతా మంత్రులు మినహా విడుదల రజనీ గారి శాఖకు సంబంధించి కూడా ఆమె నిర్వర్తించిన తీరు విధానాలు, వైద్య శాఖలో ఆమె చేసినటువంటి పనుల గురించి అప్రిషియేట్ కూడా చేశారు కదా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు. దొంగలు ఊళ్ళు పంచుకుని వాళ్ళకి వాళ్ళు భుజాలు చరుచుకుంటే ఎట్లా అండి? అన్ని శాఖల్లో అంత బాగుంటే 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11కి ఎందుకు కూర్చోబెట్టారని? ఇవాళ 151 తలల రావణాసుడుగా అధికారం అహంకారంగా తలకెక్కింది జగన్మోహన్ రెడ్డికి. అధికారాన్ని అంటే ఎలా అంటే ఆయన ప్రవర్తించిన తీరు ఒక ఉన్మాదిలాగా, ఒక నియంతలాగా అన్ని వ్యవస్థలు, వ్యవసాయ శాఖ, మహిళల భద్రత, మరి ఆరోగ్య శాఖ కానివ్వండి, విద్యాశాఖ కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఇంతమంది రోడ్ల మీదకి రావటం, ఆత్మహత్యలు చేసుకోవటంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాల్లో ఉంది.
నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, దేశం మొత్తం మన వైపు తిరిగి చూసేలాగా చేస్తానన్నాడు ఆయన. ఓహో నిజమే కాబోలు అని అమాయకంగా ప్రజలందరూ 38 కేసులున్న అవినీతి పరుడికి మేము అధికారం ఇచ్చి ఇవాళ తన ఫెయిల్యూర్ గవర్నెన్స్ చూసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభో అని అడుక్కునే స్థితికి తీసుకొచ్చింది ప్రజలే కదా. రైట్ వినీల్ గారు మాట్లాడదాం. ఏది ఏమైనా చెప్పండి, ఏపీని భ్రష్టు పట్టించింది అంటారు. మీరు విద్య గురించి మాట్లాడారు. 2019 నుంచి 24 వరకు చూసుకుంటే కూడా మనం ఇచ్చే ఫేక్ రిపోర్ట్స్ మా నోటికి వచ్చిందో మన వేరెవరో నోటికి వచ్చింది కాదండి. కేంద్రం పార్లమెంటులో వాళ్ళు చెప్పిన సర్వే రిపోర్ట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కువగా డ్రాప్ అవుట్స్ ఎక్కడ జరిగినాయి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ స్థానాల్లో ఉంది. మనం సబ్జెక్ట్ వైజ్ కూడా ర్యాంకింగ్ చూసుకుంటే మరి గతంలో 2014 నుంచి 19లో ఉన్న ర్యాంకింగ్స్ లో గవర్నమెంట్ సబ్జెక్ట్ వైజ్ ఏ ర్యాంక్ లో ఉంది ఆంధ్రప్రదేశ్, 2019 నుంచి 24లో ఏ అధమ స్థానాల్లోకి మన విద్యారంగం పడిపోయింది అనేది ప్రజలందరూ చూశారు, గురువులందరికీ కూడా తెలుసు. ఎవరు ప్రైవేటీకరణ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు, కానీ ప్రజలు మర్చిపోలా. గవర్నమెంట్ క్వాటాలో వచ్చే కన్వీనర్ సీట్లు కూడా మెడికల్ సీట్లని అమ్ముకోవడానికి బి కేటగిరీలోకి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇది మర్చిపోయారా మరి ఆయన? రైట్ వినీల్ గారు, మరి దీనికి అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారు విందాం. పాదయాత్ర గారు మీరేమంటారు? సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అయింది ఇది, రైట్ వారి